కేక్ అంటే అందరికి ఇష్టమే. కానీ ఎగ్గేస్తారని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. అలా అవాయిడ్ చేయకుండా ఒక్కసారి ఈ సూపర్ సాఫ్ట్ ఎగ్‌లెస్ కేక్ రెసిపీని ట్రై చేయండి. ఈ కేక్‌ని తయారు చేయటం కోసం ముందుగా ఒక కడాయి గాని, గిన్నె గాని తీసుకోండి. తీసుకున్న గిన్నె లేదా కడాయి పల్చగా కాకుండా మందంగా ఉండేలా చూసుకోండి. మందంగా ఉంటే గిన్నె మాడదు, కేక్ కూడా మాడదు. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కానీ, ఇసుక కానీ యాడ్ చేసుకొని ఒక ప్లేట్ ఉంచుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ప్రీ హీట్ చేసుకోండి. సాల్ట్ ని స్ప్రెడ్ చేసుకోవటం వల్ల హీట్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ప్లేట్ ఉంచుకోవటం వల్ల కేక్ అడుగు మాడకుండా నీట్ గా వస్తుంది. ఇప్పుడు కేక్ కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకొని తీసుకోవాలి. కేక్ కి మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే పర్ఫెక్ట్ కేక్ వస్తుంది. ఇక్కడ నేను 1.5 కప్ మైదా, హాఫ్ కప్ కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని అన్ని ఒకసారి నీట్ గా ఉండలు లేకుండా జల్లించుకున్నాను. మెజర్మెంట్ కి తీసుకున్న కప్ గానీ గ్లాస్ కానీ స్ట్రైట్ గా ఉంటే అప్పుడు కొలతలు కరెక్ట్ గా వస్తాయి. డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయ్యాక వెట్ ఇంగ్రీడియంట్స్ ని తయారు చేసుకుందాం. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి. బటర్ అవైలబుల్ లో లేకుంటే దాన్ని ఆయిల్ తో సబ్స్టిట్యూట్ చేసుకోండి. బటర్ అండ్ ఆయిల్ ని మిక్స్ చేసుకోవటం అయ్యాక అందులోకి హాఫ్ కప్ కర్డ్, 3/4 కప్ మిల్క్ యాడ్ చేసుకొని అన్ని ఒకసారి కలిపేసుకోండి. తరువాత ఇందులోకి 1 కప్ ఫైన్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఫైన్ షుగర్ లేకుంటే 1 కప్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ కంప్లీట్ గా మెల్ట్ అయ్యాక ఇందులోకి ముందుగా జల్లించి ఉంచుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఒకేసారి వేసుకోకుండా హాఫ్ ఒకసారి వేసుకొని ఇంకొక హాఫ్ మళ్ళీ వేసుకోవాలి. కేక్ మిక్సింగ్ ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో చేసుకుంటే మిక్సింగ్ చాలా ఈజీ అవుతుంది. కేక్ బ్యాటర్ ఎప్పుడు దోసపిండిలా జారుగా ఉండకూడదు లేదా గట్టిగా ఉండకూడదు. జారుగా ఉంటే కేక్ సరిగ్గా బేక్ అవ్వకుండా లోపలంతా ఉడకకుండా ఉంటుంది. అదే బ్యాటర్ గట్టిగా ఉంటే కేక్ చాలా హార్డ్ అవుతుంది. కేక్ బ్యాటర్ గట్టిగా ఉందనిపిస్తే అందులోకి మిల్క్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కేక్ బ్యాటర్ దోస పిండిలా జారుగా ఉందనిపిస్తే అందులోకి మైదా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి స్మెల్ కోసం ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ అండ్ 1.5 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాను. వెనిగర్ సోడాతో రియాక్ట్ అయ్యి కేక్ సాఫ్ట్ అండ్ స్పాంజీలా వచ్చేలా హెల్ప్ చేస్తుంది. వెనిగర్ లేకుంటే 1.5 టీ స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ చెర్రీస్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర చెర్రీస్ లేకుంటే టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ టిన్ ని ఆయిల్ తో కానీ బటర్ తో కానీ గ్రీజ్ చేసుకొని మైదాతో టిన్ అంతా డస్ట్ చేసుకోండి. ఇలా గ్రీజింగ్ అండ్ డస్టింగ్ చేసుకోవటం వల్ల డిమౌల్డింగ్ అప్పుడు కేక్ ఈజీగా నీట్ గా వచ్చేస్తుంది. డస్టింగ్ అయ్యాక ఇందులోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న బ్యాటర్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయటం వల్ల కేక్ బ్యాటర్ లో ఉండే ఎయిర్ బబుల్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే ప్రీ హీట్ చేసి ఉంచుకున్న కడాయిలోకి కేక్ టిన్ ని పెట్టుకొని ఒక 45 మినిట్స్ టు 1 అవర్ లో ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కేక్ ఇంకా బేక్ అవ్వలేదంటే ఇంకొక 15 మినిట్స్ ఉంచండి. నాకు ఈ కేక్ బేకింగ్ కి 1 అవర్ పట్టింది. 1 అవర్ తర్వాత ఇలా నైఫ్ ని ఇన్సర్ట్ చేసుకొని చూస్తే నైఫ్ కి బ్యాటర్ అంటుకోకుండా నీట్ గా బయటికి రావాలి. అలా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు కడాయిలోంచి కేక్ ని బయటికి తీసి ఒక 10 మినిట్స్ కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక ఇలా చూపిస్తున్న విధంగా కేక్ ని డీమోల్డ్ చేసుకోండి. వేడి మీద డీమోల్డ్ చేస్తే కేక్ నీట్ గా డీమోల్డ్ అవ్వక టిన్ కి అంతా అతుక్కపోతుంది. డీమోల్డ్ చేసుకున్నాక ఒక వెట్ క్లాత్ తో కవర్ చేసుకుని ఒక 1 అవర్ కంప్లీట్ గా కూల్ అయ్యేంత వరకు పక్కన ఉంచేసేయండి. కేక్ కంప్లీట్ గా కూల్ అయ్యాక క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. కేక్ వేడిగా ఉన్నప్పుడు క్రీమ్ అప్లై చేస్తే క్రీమ్ అంతా కరిగిపోయి కేక్ అస్సలు బాగోదు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఒకవేళ మీరు క్రీమ్ అప్లై చేయాలనుకుంటే అప్పుడు కేక్ లో షుగర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. లేదంటే కేక్ లో షుగర్ క్రీమ్ లో షుగర్ ఉండటం వల్ల కేక్ చాలా స్వీట్ గా అయిపోతుంది. అండ్ బ్రెడ్ ని లేదా కేక్ ని జిగ్జాగ్ నైఫ్ తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే సూపర్ సాఫ్ట్ ఎగ్లెస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.